ఎస్టర్డే క్లాస్లో వెయిట్ వాల్యూమ్ మీద ఒక ప్రాబ్లం రిమైనింగ్ ఉందమ్మా చెప్పేసి నెక్స్ట్ వాల్యూమ్ వెయిట్ వాల్యూమ్ ఎనర్జీ రిలేషన్షిప్కి వెళ్తాం. లాస్ట్ వెయిట్ వాల్యూమ్లో లాస్ట్ ప్రాబ్లం క్యాలిక్యులేట్ the weight of sodium bicarbonate. Sodium bicarbonate required to give 0.56 liters of CO2 at STP. Calculate the weight of sodium carbonate required to give 0.56 liters of CO2 at STP. ఇక్కడ చూడమ్మా, సోడియం బైకార్బోనేట్ అంటే సోడియం Na+, బైకార్బోనేట్ అంటే HCO3-, అప్పుడు Na+HCO3- కంబైన్ చేస్తే NaHCO3 సోడియం బైకార్బోనేట్. దీన్ని హీట్ చేస్తే ఏం ఫామ్ అవుతుంది సార్ అంటే సోడియం కార్బోనేట్ H2O ప్లస్ CO2 అంటే గ్యాస్ కాబట్టి యారో మార్క్ అప్వర్డ్ డైరెక్షన్లో వస్తున్నాం. ఇక్కడ సోడియం బైకార్బోనేట్కి అనదర్ నేమ్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ బేకింగ్ సోడా అంటాం. సోడియం కార్బోనేట్ని వాషింగ్ సోడా అంటాం. Sodium bicarbonate is heated to get sodium carbonate plus water and carbon dioxide. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఇక్కడ ఎన్ని సోడియమ్స్ ఉన్నాయి? 2. ఇక్కడ కూడా 2 రాస్తాం. 2 NaHCO3 gives rise to Na2CO3 plus H2O plus CO2. ఇక్కడ చూడండి 2 సోడియమ్స్ 2 కార్బన్స్ 1 కార్బన్ సరిపోయింది. ఆక్సిజన్స్ హైడ్రోజన్స్ 2 హైడ్రోజన్స్. ఆక్సిజన్ 2 3 6 3 1 4 plus 2 6. This is the balanced equation. The balanced equation is called as a stoichiometric equation. The balanced equation is called as a stoichiometric equation. Where you can calculate the weight of sodium carbonate. This one. ఇప్పుడు ఇక్కడ NaHCO3 అన్నప్పుడు దీంట్లో ఫస్ట్ 1 mole ఆఫ్ క్యాలిక్యులేట్ చేస్తాం, తర్వాత వచ్చిన దాన్ని మల్టిప్లై చేసుకుంటాం. సోడియం 23, హైడ్రోజన్ 1, కార్బన్ 12, ఆక్సిజన్ 16 3s 48. అంటే టోటల్ యాడ్ చేస్తే చూడండి 23 + 1 24 + 12 36 + 48 అంటే 84. 1 mole ఆఫ్ సోడియం బైకార్బోనేట్ వెయిట్ 84. Here 2 moles 2 into 84 168 grams. Here CO2 కార్బన్ 1 mole అంటే 22.4 liters. 22.4 liters. What have been in problem? Calculate the weight of sodium carbonate required to give 0.56 liters of CO2 at STP. 160 రివర్స్లో రావాలి. ఇక్కడ చూడండి 22.4 liters of CO2 get. We heat
168 grams of sodium bicarbonate. 0.56 liters of CO2 get, we emit heat. How much amount of sodium bicarbonate? Get one. 22.4 liters of CO2 required. CO2 form 168 grams of sodium bicarbonate is heated. 22.4 liters of CO2 form 168 grams of sodium bicarbonate is heated. What is asking? 0.56 liters of CO2 form. How much amount of sodium bicarbonate? 0.56 into 168 by 22.4. 0.56 into 168 by 22.4. That means we get 4.2 grams. 4.2 grams. Again, we calculate the weight of sodium carbonate required to give 0.56 liters of CO2 at STP. ఇక్కడ sodium bicarbonate formula NaHCO3 gives rise to Na2CO3 plus H2O plus CO2. ఇక్కడ we have asking only sodium carbonate and sodium bicarbonate and carbon dioxide. Sodium bicarbonate any moles ఉన్నాయి? 2 moles. First we have calculated the 1 mole of NaHCO3 84. 2 moles అంటే 2 into 84 168. 1 mole of CO2 22.4 liters. 22.4 liters of CO2 form. We have heated 168 grams of sodium bicarbonate. 0.56 liters of CO2 form. How much amount of sodium bicarbonate is heated? We get 4.2 grams. ఇక్కడికి ఇవి ఫస్ట్ క్లాస్ చెప్పాను. ఇక్కడ స్టాయికియోమెట్రిక్ క్యాలిక్యులేషన్స్ ఆర్ 4 టైప్స్ చెప్పాను. వెయిట్ రిలేషన్షిప్, వెయిట్ వాల్యూమ్ రిలేషన్షిప్. ఇక్కడ ఈ వెయిట్ అయిపోయింది, వెయిట్ వాల్యూమ్ అయిపోయింది. నెక్స్ట్ వెయిట్ వాల్యూమ్ రిలేషన్షిప్. తర్వాత నెక్స్ట్ వెయిట్ వాల్యూమ్ ఎనర్జీ రిలేషన్షిప్. ఇక్కడ వెయిట్ అన్నప్పుడు 1 mole is equal ఎలిమెంట్ అటామిక్ వెయిట్ ఆర్ సబ్స్టెన్స్ మాలిక్యులర్ వెయిట్ అన్నాం. మళ్ళీ వెయిట్ వాల్యూమ్కి వచ్చేప్పటికి 1 mole is equal ఎలిమెంట్ వెయిట్ ఆర్ సబ్స్టెన్స్ మాలిక్యులర్ వెయిట్. 1 mole is equal 22.4 liter. That is called as a gram molar volume. 1 mole of any gas at STP or NTP occupies 22.4 liter. That is called as a gram molar volume. ఇందులో 2 types చెప్పాను. నెక్స్ట్ వన్ వాల్యూమ్ రిలేషన్షిప్. ఇక్కడ వాల్యూమ్ ఉన్నప్పుడు బోత్ సైడ్స్ కూడా వాల్యూమ్ 1 mole అంటే 22.4 లీటర్స్. ఇక్కడ చెప్పాను. ఇక్కడ దీన్నే మిల్లీలీటర్లో కన్వర్ట్ చేసుకుంటే 22,400 మిల్లీలీటర్స్. నెక్స్ట్ వన్ ఇక్కడ క్యాలిక్యులేషన్స్ బేస్డ్ ఆన్ వాల్యూమ్ రిలేషన్షిప్. వాల్యూమ్ రిలేషన్షిప్. Calculation based on volume relationship. Here 1 mole is equal 22.4 liters. That is equal 22,400 milliliters. 1 mole is equal 22.4 liter. That is equal 22,400 milliliter. First one, calculate the
calculate the volume of oxygen, calculate the volume of oxygen at STP, required to burnt 100 ml of 100 ml of acetylene, 100 ml of acetylene. ఇవి మీకు ఆల్రెడీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఆల్కీన్స్ వచ్చి ఉంటాయమ్మా. ఆల్కేన్స్ అంటే జనరల్ ఫార్ములా CnH2n+2, ఆల్కీన్స్ అంటే CnH2n, ఆల్కైన్స్ అంటే CnH2n-2. ఆ ఫార్ములాలో n ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే వి గెట్ CnH2n-2. ఈ ఫార్ములాలో n ఈజ్ ఈక్వల్ టు రాస్తే C2H2 వస్తుందమ్మా. దిస్ ఈజ్ ద ఎసిటలీన్ నేమ్. దీన్ని మామూలు మనం ఐయూపీకి దీని విధంగా రాస్తాం. C2H2, దీన్ని ఈథైన్ అని కూడా అంటాం. ఇప్పటికి ద కాంపౌండ్ హ్యావింగ్ ఓన్లీ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఆర్ కాల్డ్ ఎస్ ఏ హైడ్రోకార్బన్స్ అంటాం. ఇక్కడ ఓన్లీ చూడండి కార్బన్ అండ్ హైడ్రోజన్ మాత్రమే. ఎనీ హైడ్రోకార్బన్ బర్న్ట్ ఇన్ ఎయిర్ టు గివ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఎసిటలిన్ మీన్స్ C2H2. బర్న్ట్ అనగానే బర్న్ట్ ఇన్ ఎయిర్ అంటే O2 అని రాస్తాం. గివ్స్ రైస్ టు CO2 ప్లస్ H2O. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎనీ హైడ్రోకార్బన్ వీ హ్యావ్ టేకెన్ ఈథేన్, మీథేన్, ethylene, acetylene, benzene, any hydrocarbon. If any hydrocarbon burnt in air or oxygen to give the product, the products means carbon dioxide and water. ఇక్కడ ఆల్కేన్స్ చెప్పాను. ఆల్కీన్స్ aromatic compound. ఏవైనా ఇక్కడ acetylene is burnt in air to get carbon dioxide and water. Any hydrocarbon burnt in air to get carbon dioxide and water. Acetylene is burnt in air to give CO2 and H2O. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఈ బ్యాలెన్స్ చేసేటప్పుడు ఫస్ట్ ఇక్కడ we must write 2 2's 4, we get 4. Next 2 2's hydrogens also 4, here already 2, we write 2. నెక్స్ట్ ఆక్సిజన్స్కి వస్తాయి. ఇక్కడ 4 2's 8, 2 10. ఇక్కడ ఓన్లీ 2 ఉన్నాయి కాబట్టి 5O2. 2C2H2 plus 5O2 gives rise to 4CO2 plus 2H2O. 2C2H2 plus 5O2 gives rise to 4CO2 plus 2H2O. Is balanced already. See again one time. 2 2's 4 carbons, hydrogens 4 hydrogens, oxygens 10, 4 2's 8 and 2. Balance. The balanced equation is called as a stoichiometric equation. In problem asking calculate the volume of oxygen at STP required to burn 100 ml of acetylene. ఈ రెండు మన ఓన్లీ రియాక్టెంట్స్ వైపు మాత్రమే, నాట్ ఇన్ ప్రోడక్ట్ వైపు. ఇక్కడ ఓన్లీ ఎసిటలీన్, ఆక్సిజన్. ఇక్కడ మిల్లీ లీటర్లో ఇచ్చినాడు కదా, మనం కూడా మిల్లీ లీటర్లో రాసుకుంటాం ప్రాబ్లం కూడా యాస్టీస్గా, లేదంటే లీటర్లో కన్వర్ట్ చేసుకుంటాం దాన్ని. ఫస్ట్ ఇక్కడ చూడండి, మళ్ళీ లాస్ట్లో కన్వర్ట్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎసిటలీన్ ఇవి 2 liters
ఇది 5 లీటర్స్, సారీ 2 మోల్స్, సారీ 2 మోల్స్ 5 మోల్స్, 2 మోల్స్ 5 మోల్స్. ఇక్కడ 2 మోల్స్ అంటే 1 మోల్ ఆఫ్ ఎసిటలిన్, 1 మోల్ ఆఫ్ any gas at STP or NTP occupies 22.4 liter. 1 mole of acetylene is at 22.4 liters. We have taken 2 moles, 2 into 22.4 and 44.8 liters. Here also 1 mole and 22.4. 5 moles means 5 into 22.4. 5 into 22.4. We get 112. 112. ఇక్కడ 112 liters of oxygen at STP required to burn 44.8 liters of acetylene. అయితే 44.8 liters of acetylene burnt in oxygen, we require 112 liters of oxygen. ఇక్కడ చూడండి 44.8 liters of acetylene burnt, we require 112 liters of O2. 44.8 liters of acetylene burnt, we require 112 liters of oxygen. In problem we have given 100 ml. ఇక్కడ ఈ 100 ml 1000 milliliter is equal 1 milliliter అయితే 100 ml అంటే ఎంత అవుతుంది? 0.1 లీటర్ అవుతుంది. 0.1 లీటర్. ఇప్పుడు 0.1 లీటర్ ఆఫ్ acetylene burnt, we require dash liters of oxygen. 0.1 into 1112 44.8 22.4 5s 22.4 2s అంటే 0.1 into 5/2 0.1 into 5/2 we get 0.25 liters. 0.25 liters. This is the method in calculation of volume relationship. First problem. So again see here 1 mole is equal 22.4 liter, that is equal 22,400 milliliters. First problem, calculate the volume of oxygen at STP required to burn 100 ml of acetylene. Just now I told that acetylene is a hydrocarbon. We must 10th class చెప్పుకుంటారు అక్కడ hydrocarbons are 2 types, saturated, unsaturated. C single bond, C ఉంటే saturated అంటాం. డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉంటే అన్సాచురేటెడ్ అంటాం. సాచురేటెడ్ హైడ్రోకార్బన్కి ఎగ్జాంపుల్ ఆల్కేన్స్ అని చెప్తాం. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్కి ఎగ్జాంపుల్ ఆల్కీన్స్, ఆల్కైన్స్. ఈ ఆల్కైన్స్ యొక్క జనరల్ ఫామ్ CnH2n-2. ఈ CnH2n-2లో n is equal to 2 సబ్స్టిట్యూట్ చేస్తే we get the formula of acetylene. Acetylene formula is C2H2. This is the hydrocarbon. Any hydrocarbon burnt in air, what are the products means? Carbon dioxide and water. Acetylene is burnt in air to get CO2 and water. We have balanced. A balanced equation is called as a stoichiometric equation. Here 2 moles. 1 mole of acetylene 22.4 liter. 2 moles of acetylene 44.8 liters.
1 mole of oxygen 22.4, 5 moles of oxygen 112 liters అంటే 44.8 liters of acetylene burnt. We require 112 liters of oxygen. 0.1 liter of acetylene burnt. We require dash amount of dash liters of oxygen అంటే హియర్ ఇక్కడ 100 ml ఇచ్చినారు, దాన్ని లీటర్లో కన్వర్ట్ చేయాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా లీటర్స్లో ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా లీటర్లో కన్వర్ట్ చేసుకున్నాం. అప్పటికి 0.1 into 112/44.8 we get 0.25 liters. 0.25 liters. What volume of ammonia NH3? అమ్మోనియా అంటే NH3, అమ్మోనియం అంటే NH4 ప్లస్ అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. వాట్ వాల్యూమ్ ఆఫ్ అమ్మోనియా ఈజ్ ఫార్మ్డ్ when 22.4 liters 22.4 liters of 22.4 liters of nitrogen combined with 4.48 liters of hydrogen. 4.48 liters of hydrogen at STP. STP means standard temperature and pressure. NTP అంటే నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్. ఇక్కడ వాట్ వాల్యూమ్ ఆఫ్ అమ్మోనియా ఇస్ ఫార్మ్ 22.4 liters of nitrogen combined with 4.48 liters of hydrogen at STP. Must write N2. ఇప్పుడు కూడా గ్యాసెస్ని రాసేటప్పుడు ఒకటి యొక్క మాలిక్యులర్ స్టేట్లో రాస్తాం కానీ అటామిక్ స్టేట్లో రాయకూడదు అన్నమాట. ఈక్వేషన్ నైట్రోజన్, ఆక్సిజన్, హైడ్రోజన్, ఫ్లోరిన్, క్లోరిన్ ఎప్పుడు కూడా ఒకటి యొక్క గ్యాసెస్ స్టేట్లో మాలిక్యులర్ స్టేట్లో నైట్రోజన్ అంటే N2, hydrogen H2 gives rise to ammonia NH3. N2 plus H2 gives rise to NH3. ఇప్పుడు ఈ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? నైట్రోజన్స్ 2 ఉన్నాయి, ఇక్కడ 2. తర్వాత హైడ్రోజన్కి వస్తాం 2 3 6 3. N2 plus 3H2 gives rise to 2NH3. N2 plus 3H2 gives rise to 2NH3. We get the ammonia. This is the balanced or not? Check first. 2 nitrogens, 3 2 6 2 3 6 balance. The balanced equation is called as a stoichiometric equation. ఇక్కడ ఫస్ట్ మన హైడ్రోజన్ అమ్మోనియాతో మాత్రమే అవసరం మనకు. క్వశ్చన్ చూడండి మళ్ళీ. వాట్ వాల్యూమ్ ఆఫ్ అమ్మోనియా ఇస్ ఫార్మ్ when 2.24 liters of nitrogen combines with 4.48 liters of hydrogen. ఇక్కడ హైడ్రోజన్ అక్కడ 1 mole ఆఫ్ హైడ్రోజన్ అంటే 22.4 liters. 3 moles అంటే 3 into 22.4 అంటే 67.2. Here also 1 mole of ammonia అంటే 22.4. 2 moles అంటే 2 into 22.4 అంటే 44.8 liters. ఇక్కడ స్టెప్ రాసే ఒకసారి జాగ్రత్తగా గమనించాలి చూడండి. 67.2 liters of hydrogen reacts with nitrogen. We get
44.8 liters of ammonia. In question asking 4.48 liters of hydrogen combines with nitrogen, how much volume of ammonia is formed? Good one. 67.2 liters of hydrogen reacts with nitrogen to get 44.8 liters of ammonia NH3. In question you asking 4.48 liters of hydrogen reacts with N2 to get how much volume of liters of ammonia? 4.48 into 44.8 by 67.2. 22.4 2's 3's అంటే 4.48 into 2 by 3. 4.48 into 2 by 3 అంటే 8.96 by 3. 8.96 by 3. We get 2.98 liters. 2.98 liters. This is the very important problem. Ammonia ni already meeku 10th class lo vachuntundi. What is the preparation of ammonia manufacturing? Ante Haber's process ani cheptam. Ammonia, in which method ammonia is prepared ante by Haber's process ani cheptam. Ikkada chudandi N2 plus 3H2 gives rise to 2NH3. ఇక్కడ 3 moles ఉన్నాయి కాబట్టి 3 into 22.4. 2 moles ఉన్నాయి కాబట్టి 2 into 22.4. అప్పటికి 67.2 liters of hydrogen reacts with nitrogen to get 44.8 liters of ammonia. 4.48 liters of hydrogen reacts with nitrogen, dash liters of ammonia is formed. 4.48 into 44.8 by 67.2. 22.4 2's 3's. 8.96 by 3. We get 2.98 liters. This is the calculation based on volume relationship. Now, I have first told stoichiometric calculations are 4 types. Weight relationship, weight volume relationship, volume relationship. Three types problems are completed. Last one is weight volume energy relationship. Weight volume energy relationship. Here weight volume we have just now told. Weight means 1 mole means one element atomic weight or substance molecular weight. Volume అన్నప్పుడు 1 mole is equal 22.4 liters. ఇక్కడ energy in chemical reactions, energy is released, that means heat energy is released. Those are called as exothermic reactions. In exothermic reaction, delta H value is always negative. Next, in a chemical reaction, heat energy is absorbed. Those are called as a endothermic reaction. In endothermic reaction, delta H is positive. Last one is calculations based on weight volume energy relationship. Weight volume energy relationship. First one, find out amount of
heat, amount of heat released when 15.5 grams of carbon is burnt in air regarding the following equation. Equation as given, C plus O2 gives rise to CO2. Delta H is equal minus 393.5 kilojoules. Delta H is equal minus 393.5 kilojoules. First answer and first వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్ రాసుకుంటాం. C plus O2 gives rise to CO2. Delta H is equal minus 393.5 kilojoules. ఇప్పుడు C, one carbon, 2 oxygen. This is balanced. The balanced equation is called as a stoichiometric equation. C plus O2 gives rise to CO2. ఇక్కడ కార్బన్ ముందు ఏమీ లేదు. ఇక్కడ 1 mole of carbon is burnt in air to get carbon dioxide. With delta H is equal minus 393.5 kilojoules. ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ చదువుతుంది మీకు హీట్ ఆఫ్ కంబషన్ అంటే ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిలీజ్డ్ when 1 mole of the substance is completely burnt in air or oxygen. Here problem 15.5 grams of carbon is burnt అన్నాడు. ఇక్కడ 1 mole అన్నాం. I already told మీకు 1 mole of carbon అంటే element atomic weight or substance. Here element 1 mole of carbon means 12 grams. With 12 grams of carbon is burnt in air to give CO2. 393.5 kilojoules of energy is released. ఇప్పటికి 1 mole means 12 grams. 12 grams of carbon is burnt in air to give 393.5 kilojoules of energy is released. Energy released అనగానే this is a exothermic reaction. In exothermic reaction, delta H is negative. I think all combustion reactions are always exothermic. Combustion means I told just the amount of heat energy released when 1 mole of the substance is completely burnt in air or oxygen. Those reactions are combustion. Combustion reactions are always exothermic. 12 grams of carbon is burnt in air to give CO2. How much amount of energy is released? 393.5 kilojoules. In problem, we are asking 15.5 grams of carbon is burnt. How much amount of energy is released? 15.5 into 393.5 by 12. 15.5 into 393.5 by 12. We get 508.2 kilojoules. 508.2 kilojoules.
హియర్ మైనస్ వీ హ్యావ్ గెయిన్, ఊరికి ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ అందుకు కావచ్చు ఇక్కడ కూడా మనం మైనస్ అని పెట్టుకోవచ్చు. మైనస్ 508.2 kilojoules ఆఫ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్. జస్ట్ నో ఐ టోల్డ్ కెమికల్ రియాక్షన్స్లో హీట్ ఎనర్జీ రిలీజ్ అయితే ఎక్సోథర్మిక్, హీట్ ఎనర్జీ అబ్సార్బ్ అయితే ఎండోథర్మిక్ రియాక్షన్ చెప్పాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఎక్సోథర్మిక్ రియాక్షన్కి ఎగ్జాంపుల్ రాస్తాం. అదేవిధంగా నెక్స్ట్ హీట్ ఎనర్జీ అబ్సార్బ్ అయితే ఎండోథర్మిక్ రియాక్షన్. దీస్ ఆర్ ద స్టాయికియోమెట్రిక్ క్యాలిక్యులేషన్స్. 3 days చెప్పాను. ఇక్కడ ఫస్ట్ డే క్యాలిక్యులేషన్ బేస్డ్ ఆన్ వెయిట్ రిలేషన్షిప్. నేను ఎస్టర్డే క్లాస్ క్యాలిక్యులేషన్ బేస్డ్ ఆన్ వెయిట్ వాల్యూమ్. టుడే క్లాస్లో వెయిట్ వాల్యూమ్ ఎనర్జీ రిలేషన్షిప్. దిస్ ఈజ్ ద టాపిక్ ఆఫ్ క్యాలిక్యులేషన్ బేస్డ్ ఆన్ స్టాయికియోమెట్రిక్ క్యాలిక్యులేషన్స్ అనమాట. 4 typesలో వెయిట్ రిలేషన్షిప్, వెయిట్ వాల్యూమ్ రిలేషన్షిప్, వాల్యూమ్ రిలేషన్షిప్, వెయిట్ వాల్యూమ్ ఎనర్జీ రిలేషన్షిప్.